అటు మేడ్చల్ జిల్లా రామలింగపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు అంటూ యువకుడిపై దాడి చేసిన ఘటనలో 8 మందిని బొమ్మల రామారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితులను రిమాండ్కు తరలించారు. దుండగులు అజయ్ను 14 సార్లు పొడిచి పరారయ్యారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న కోపంతో ఇలా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ నేరేడ్మెట్కు చెందిన అజయ్ అలాగే రామలింగంపల్లికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 3 రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మాయమాటలు చెప్పి మరీ ఇంటికి తీసుకెళ్లారు. యువతి ఫోన్ నుంచి ఆమె బంధువులు అజయ్కి మెసేజ్ పంపి గ్రామ శివార్లకు రమ్మన్నారు. అజయ్ కళలో కారం చల్లి కత్తులతో విచక్షణారహితంగా 14 సార్లు పొడిచి దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన అజయ్ని చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కు తరలిస్తే ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రమేష్, ప్రస్తుతం అనిల్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అతను గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ గా వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే మొత్తం మీద అతనికి నెయిల్ కట్టర్ లో ఉండేటటువంటి ఆ చాక్ తో కూడా అతనిపై 14 చోట్ల కూడా గాయపరిచినటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే అమ్మాయి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు మొత్తం కూడా 6 అక్క చెల్లెలు, ఈమె 4వ మామ, మిగతా వారంతా కలిసి కూడా ఒక పథకం ప్రకారమే అజయ్ ని ఇంటికి పిలిపించుకొని మళ్ళీ వారు 3 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్దల సమక్షంలో కూడా బట్టలు మార్చి కూడా పెళ్లి చేస్తామని మాయమాటలు చెప్పి కూడా వారంతా కూడా నమ్మించి ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. ఇంటికి వస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం కూడా గ్రామ చివర్లో కూడా మొత్తం 8 మంది అమ్మాయి బంధువులు 8 మంది కలిసి కూడా అజయ్ పై కళ్ళల్లో కారం కొట్టి దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా మొత్తం 14 చోట్ల కూడా ఆ నెయిల్ కట్టర్ తో కూడా గాయపరచడం జరిగింది. చివరికి అతను చనిపోయాడనుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అజయ్ కి ఆ అపస్మారక స్థితిలో నుంచి కూడా చేరుకొని కాన్షియన్స్ లోకి వచ్చిన తర్వాత 100 కు డయల్ చేయడంతో కూడా పోలీసులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. మొత్తం కూడా ఈ కేసులో 8 మంది నిందితులను కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మధ్య కాలంలో చూస్తున్న వరుసగా ప్రేమ పెళ్లిలు చోటు చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి ఘటనలో హత్యాయత్నాల కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రమేష్, 14 కోట్లు పొడిచారు అజయ్ ని. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై డాక్టర్స్ ఏం చెప్తున్నారు చెప్పండి. అయితే మొత్తం ఏదైతే ఉందో నెయిల్ కట్టర్ లో ఉండేటువంటి ఆ నైఫ్ ఏదైతే ఉందో దాంతో గాయపడగా అవుట్ ఆఫ్ డేంజర్ గా తెలుస్తుంది. అదే విధంగా వేరే కత్తితో దాడి చేస్తే మాత్రం పరిస్థితి విషమంగా ఉండేది. కానీ ఆ నెయిల్ కట్టర్ తో ఉన్నటువంటి నైఫ్ తో దాడి చేయడం పట్ల కూడా అతనికి పైనంగానే గాయాలు కావడం జరిగింది. అతను ప్రస్తుతం మాత్రం కోలుకుంటున్నాడు. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, వివిధ ప్రాంతాల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు అనంటూ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ప్రేమ పెళ్లి చేసుకుంటే దాడులు చేయటం పరిపాటిగా మారుతోంది. దీనిపైన తల్లిదండ్రులు అటు పిల్లలు కూడా ఆలోచన చేయాలి. పెద్దల్ని ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో కూడా దాడులు జరుగుతున్నాయి. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా విస్మయం చెందుతూ ఉన్నారు. ఎటువైపు